ఏపీ నుంచి తెలంగాణకు రప్పరప్ప స్లోగన్ పాకింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రచ్చ చేస్తోంది. ఇక వైసీపీ నరికేస్తా చంపేస్తా అంటుంటే బీఆర్ఎస్ 3.0 లోడింగ్ పేరుతో రప్పరప్ప పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. పుష్ప సినిమా హీరో చెప్పిన రప్పరప్ప డైలాగ్ ను పోస్టర్ల ద్వారా రాజకీయ నేతలు విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రప్పారప్ప బీఆర్ఎస్ 3.0 లోడింగ్ ఫ్రమ్ సూర్యాపేట అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇక 2028 అసెంబ్లీ ఎన్నికలకు సూర్యాపేట నుంచే బీఆర్ఎస్ విజయానికి శ్రీకారం చుడదామని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి సారథ్యంలో రెడీ అంటూ పలు కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీదుర్గ. మొత్తానికి ఆ సినిమాలకు సంబంధించిన డైలాగ్స్ అన్ని కూడా ఈ మధ్యకాలంలో ఒరిజినల్ రాజకీయాల్లో పెద్దగా వాడుతూ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. పర్టికులర్గా మధ్యకాలంలో పుష్ప 2 సినిమాలో ఒక ఫేమస్ డైలాగు రఫా రఫా నరికేస్తా అంటూ ఆ సినిమాలో అల్లు అర్జున్ వాడినటువంటి డైలాగ్ని ఆంధ్రప్రదేశ్లో స్పెసిఫిక్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు ఎక్కువగా వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనరల్ గా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బహిరంగ సభలు సమావేశాలు లాంటివి ఆ పార్టీ శ్రేణులు కానీ జోష్ నింపేందుకు కొన్ని సినిమా పాటలు సినిమా డైలాగ్స్ వాడడం అనేటువంటి పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. కానీ మధ్యకాలంలో సినిమాలో వచ్చినటువంటి డైలాగ్ ని సంబంధించిన వ్యక్తులు పర్టికులర్ గా ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులపైన సీరియస్ కామెంట్స్ కి దిగుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో పల్నాడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అక్కడి కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఆ సభలో కాస్త ఉత్సాహం నింపేందుకు వాడినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో రఫా రఫా చంపేస్తాం నరికేస్తాం అంటూ అన్నటువంటి ఆ డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి సైతం ఎంటర్ అయిందంటూ పెద్ద ఎత్తున చర్చ వస్తుంది. అయితే వాడేటువంటి భాషను కావచ్చు లేదంటే అసెంబ్లీ సమావేశాల్లో వాడేటువంటి భాషను కావచ్చు పెద్దగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో లేదంటే బడ్జెట్ సమావేశాల్లో పర్టికులర్ గా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసినటువంటి సందర్భంలో అటువంటి భాష వాడేటువంటి అవకాశం ఉండదు. ఇప్పటివరకైతే లేదు. 2014లో బైఫర్కేషన్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎవరు కూడా పెద్దగా అలాంటి కామెంట్ చేయలేదు. అప్పట్లో పెద్ద ఎత్తున 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో విధవలు సన్నాసులు దద్దమ్మలు లాంటి ఊత పదాలను రెగ్యులర్ గా వాడేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఆయన వయసులో పెద్దవారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు తెలంగాణలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతంలో ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. ఆ పదాలను కేసీఆర్ వాడేటువంటి సందర్భంలో మిగతా రాజకీయ నాయకులు ఎవరు కూడా దాన్ని సీరియస్ గా తీసుకునే పరిస్థితి అప్పట్లో ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా అటువంటి భాషను అంటే అభ్యంతరకర భాషను పెద్దగా ఎక్కడ వాడకపోయిన పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో హుందాతనాన్ని ప్రదర్శించుకోవడం కోసం ప్రత్యర్థులను విధవులు సన్నాసులు అంటూ అప్పుడప్పుడు వాడే పరిస్థితి ఉన్నప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ తరహాలో ఇలాంటి భాషను వాడేటువంటి కల్చర్ ఇప్పటివరకు అయితే తెలంగాణలో రాలేదు. అయితే గడిచిన 3 రోజుల కిందట పటాన్ చెరువులో రైతు భరోసా కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు పార్టిసిపేట్ చేసే సందర్భంలో టీఆర్ఎస్ క్యాడర్ కొంతమంది ఫ్లెక్స్లను ప్రదర్శించారు. వాటిపైన 3.0 లోడ్ అవుతుంది. రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఇక మీద కాంగ్రెస్ పార్టీకి అంతా కూడా రఫా రఫా అంటూ జరగబోతుందంటూ వచ్చినటువంటి ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోలు ఏదైతే పెద్ద ఎత్తున ఒకసారిగా రాజకీయాల్లో చర్చకు దాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ తరహా భాష ఇప్పటివరకు తెలంగాణలో రాలేదు. ఇక మీదట మొదలు కాబోతుందేమోనన్న అదైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.